హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ మంచూరియాని సింపుల్గా ఎలాంటి కలర్స్ వాడకుండా తక్కువ సాసెస్ తోటి ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా క్యారెట్ తీసుకొని పట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్, కొంచెం మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మోస్ట్లీ దీంట్లోకి వాటర్ క్యారెట్లో ఉన్నవే సరిపోతుంది. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు కావాలంటే ముందుగానే మంచూరియా బాల్స్ని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా తీసుకొని మంచూరియా బాల్స్ని వేసుకోవాలి. మంచూరియా బాల్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన మంచూరియా బాల్స్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ బాగా వేగిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, 1 టేబుల్ స్పూన్ టమోటా సాస్ని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. సాసులు బాగా వేగిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న మసాలాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం మంచూరియా జ్యూసీగా ఉండటం కోసం కార్న్ఫ్లోర్లో వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచూరియాకి సాసెస్ మొత్తం బాగా పట్టాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని దించేసుకుంటే మన మంచూరియా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.